శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి వారిలో 6 శత్రువులు దాగి ఉంటారు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. ఎవరైనా సరే తన అనుకున్నది జరగలేదనంటే, తన కోరిక తీరలేదంటే వెంటనే నాగుబాము బుసకొట్టినట్టు కోపం వస్తుంది. కోపం వల్ల కలిగే ఫలితాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొట్టమొదట మనిషికి కోపం వస్తుంది. కోపం వల్ల మోహం కలుగుతుంది. మరుపుతో బుద్ధి నాశనం అవుతుంది. వీటికి గుర్తుగా సర్వనాశనం అవుతుంది అని శ్లోకార్థం. మరి ఈ అవలక్షణాలకు కారణమేమిటి? కామమే. కామం అంటే కోరిక. అనుకున్న కోరిక నెరవేరకపోతే ఎన్ని కష్ట నష్టాలు జరుగుతాయో శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి అరిషడ్వర్గాల బారిన పడిన వారమే. కామము ప్రవేశించగానే దాని తోబుట్టువుల కోపము ముందుకు రావడానికి పొంచి ఉంటుంది. వాటి ప్రభావాన్ని బట్టి కామము, క్రోధము తోడు దొంగల్లాంటివి. ఒకదానిని విడిచి ఇంకొకటి ఉండలేదు. ఎవరైనా కోరికను అణచిపెట్టడానికి ప్రయత్నం చేయగానే కోపము వెంటనే విజృంభిస్తుంది. మత్తుపానీయాలు సేవించిన వాడు తనను తాను మర్చిపోతాడు. తానేం చేస్తున్నాడో తనకు తెలియదు. అలాగే కోపము కూడా అలాంటిది. కోపంలో ఉన్నవాడికి మంచి చెడు ఏది కనిపించదు. కోపం వస్తే సముదాయించుకోవడం చాలా కష్టం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. కోపంతో ఉన్నవాడి ముఖాన్ని చూసినట్టయితే ముఖంలో కోపము ఉట్టిపడుతుంది, కళ్ళన్ని ఎర్రబడతాయి, బుద్ధి భ్రష్టమై మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఫలితంగా సమ్మోహం ఆధీనంలోకి తీసుకుంటుంది. దానితో జ్ఞాపక శక్తి అంతరించి ఇంగిత జ్ఞానం మరిచి వెంటనే బుద్ధి నాశనం అవుతుంది. దానివల్ల సర్వనాశనం జరిగిపోతుంది. మనిషి పతనానికి ఇవే సంకేతాలు. అందుకే శతక కవులు కోపము పనికిరాదని, కోపమున ఘనత కొంచెమైపోవును అన్నాడు. అంటే ఎంత గొప్పవాడైనా కోపగించుకున్నట్టయితే అతని యొక్క గొప్పతనము మాయమైపోతుంది. సుమతి శతకకర్త బద్దెన గారు తన కోపమే తన శత్రువు అన్నాడు. అంతే కదా, ఎవరి కోపము వారికి శత్రువే. జరిగే అనర్థాలన్నీ కూడా కోపం వల్లనే కదా. అందుకే తెలివిగలవారు అరిషడ్ వర్గాలను జయించాలంటే ఇంద్రియ నిగ్రహం అవసరం. ఇంద్రియ నిగ్రహంతో విషయాల బారిన పడకుండా, వాటిపై మనస్సు పోనీయకుండా జాగ్రత్తగా మసులుకోవాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.